ఈరోజు మనకి అతిథులుగా వచ్చేసినటువంటి లక్ష్మీపతి రాజు గారు, బోరాడు శ్రీనివాస్ గారు, మన ప్రసాద్ గారు, బగ్గం ప్రసాద్ గారు వారు వస్తున్నారు. ప్రస్తుతం మన భరతమాతకి విజన్ 2047 సందర్భంగా దీపారాధన చేసుకొని సభ ప్రారంభించడం జరుగుతుంది. మీటింగ్ పార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దరు, కానీ మీరు కొంత బ్రేక్ అందుకోసం. థ్యాంక్ యూ సార్. రాజు గారు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా లక్ష్మీపతి రాజు గారిని, శ్రీనివాస్ గారిని రావాలని కోరుచున్నాం. అలాగే స్టాఫ్ అందరూ కూడా అక్కడికి రావాలి. రాజేశ్వరరావు గారు, అప్పలరాజు గారు, కరుణాకర్ గారు కూడా అందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొవాలని కోరుచున్నాం. బిఎస్ఎస్ జిఎస్ ప్రసాదరామ్ గారు, వీరు మన కళాశాలలో 23 సంవత్సరాలు ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేసి ప్రస్తుతం ప్రమోషన్ మీద మన భాషా సంస్కృతి శాఖ విజయవాడలో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. వీరు మేము కోరిన వెంటనే విజయవాడ నుంచి వచ్చినందుకు వీరికి మన కళాశాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే తర్వాత అతిథులు శ్రీ బోరాడు శ్రీనివాసరావు గారు,
వీరు మన కళాశాల పూర్వ విద్యార్థి, అలాగే పూర్వ విద్యార్థి సంఘానికి సెక్రటరీగా ఉన్నారు. అలాగే గత 35 సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. మేము కోరిన వెంటనే అంగీకరించినందుకు వీరికి మన కళాశాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరందరూ వేదిక మీద ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. వీరికి బొక్కేలను అందించవలగా పుష్పగుచ్చాలు ఇవ్వవలసిందిగా మన వీణా లెక్చరర్ అయినటువంటి కేఏవిఎల్ శాస్త్రి గారిని కోరుచున్నాం. అలాగే శాస్త్రి గారిని కూడా ఈ సభా కార్యక్రమంలో ఆసీనులై సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాం. శాస్త్రి గారికి రాజలక్ష్మి గారు బొకే ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సభా కార్యక్రమాన్ని శాస్త్రి గారు నడిపించవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అయినటువంటి మాన్సాస్ కరస్పాండెంట్ గారు లక్ష్మీపతి రాజు గారికి, అలాగే మన ఫీల్డ్ ఆఫీసర్ గారు అయినటువంటి బగ్గం ప్రసాద్ గారికి, అలాగే మన బోరాడు శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వారం రోజులు బట్టి జరుగుతున్నటువంటి ఈ విజన్ 2047 కార్యక్రమం పూర్తిగా నిబద్ధతతో కూడుకొని మనం నిర్వహిస్తున్నాం అనుకుంటున్నాను. నేను దానికంతటికీ కూడా విజయవంతం కావిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సమయం లేకపోయినప్పటికీ కూడా మన కళాశాల మీద అభిమానంతో వారు ఇక్కడికి విచ్చేసినందుకు లక్ష్మీపతి రాజు గారికి, వారికి మరి శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి యొక్క ప్రసంగాన్ని, అమూల్యమైన ప్రసంగాన్ని మనకు వినిపించవలసిందిగా ముందుగా రాజు గారిని కోరుకుంటున్నాను. వేదికపై ఉన్న సహచర సభ్యులు గౌరవనీయులు శాస్త్రి గారు, ప్రసాద్ గారు మరియు శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలు, జడ్జిలుగా ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన మరెందరో ఆహ్వానితులు, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు, పెద్దలకి నమస్కారాలు. కొద్ది రోజుల క్రితం కళాశాల నుంచి ప్రిన్సిపల్ గారు, ఇతర సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాలు మేము 1 వీక్ చేయబోతున్నాము, ఏదో ఒక సమయంలో మీరు వచ్చి మాతో కొంత సమయాన్ని గడపవలసిందిగా కోరుతున్నామని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. రీజను, మహారాజా సంగీత కళాశాల మేము డైరెక్ట్గా ఇందులో సభ్యులు కాకపోయినప్పటికీ మాదిగా భావిస్తాం. కారణం, ఇది ఇక్కడ మహారాజులచే పెట్టబడింది, కళాపోషణ వారిచే చేయబడింది. ఇది వేళ్ళూని ఈ సమాజానికి ఎంతో మేలు చేసింది. ఎంతోమంది వైవిధ్యమైన రంగాలలో సఫలీకృతులై ఎంతో కీర్తిని గడించారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న చర్చ నాకు ఒక రకంగా క్షమించాలి, మేము అవంతరంగా మారామేమో అనిపించింది. చాలా మంచిగా జరుగుతున్న ప్రసంగాలు ఇవి చూస్తే చాలా వివరాలతో, ఎంతో అర్థంతో
మీరు ఇస్తున్న ఈ ప్రసంగాలు కూర్చొని వింటేనే ఇక్కడ ఎక్కువ మంచి జరుగుతుందని నాకు అభిప్రాయం కలిగింది. కానీ పిలిచారు కాబట్టి 2 ముక్కల్లో ప్రస్తుత థీమ్ని ఏ ఉద్దేశంతో అయితే ఈ 1 వీక్ సెలబ్రేషన్స్ పెట్టారో వారు చెప్పినట్టుగా ప్రసంగంలో చెప్పినట్టుగా 2047 సంవత్సరానికి మనం స్వాతంత్రం సంపాదించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని పెద్దలందరూ భావించి ఇప్పటి యువతరానికి ఉత్తేజాన్ని ఇచ్చే ఉద్దేశంతో కొన్ని ఆదర్శవంతమైన విషయాల్ని బయటికి తీసుకొచ్చి ఒక మార్గ నిర్దేశం చేసే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఈ యాక్టివిటీస్లో భాగస్వాములు చేసే ప్రయత్నం ఈ కళాశాల ద్వారా మరెన్నో కళాశాలల ద్వారా వేదికల ద్వారా చేస్తున్నారు. గతం చూస్తే వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పెద్దలు అందరూ మనకి చెప్పిన ఎపిక్స్ అవి చూస్తే రామాయణం కానీ భారతం కానీ ఇతరత్ర అనేక అంశాలు మనం నెమరు వేసుకోవచ్చు. ఎప్పుడో మనకి తెలియని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎటువంటి సంస్కృతి ఎటువంటి సాంకేతికత ఉందన్నదానికి నిదర్శనం ఆ రోజుల్లోనే కిరీటాల గురించి మాట్లాడాం, గదల గురించి మాట్లాడాం, విల్లుల గురించి మాట్లాడాం, ధనస్సుల గురించి మాట్లాడాం. ఇవన్నీ లోహాలతో చేయబడ్డాయి. భూమి నుంచి లోహాలని సంగ్రహించి వాటిని వస్తువులుగా ఉపయోగపడే వస్తువులుగా అలంకరణకు సెక్యూరిటీకి డిఫెన్స్కి కూడా ఉపయోగపడే వస్తువులుగా మలిచిన మన భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఈ రోజున స్టెమ్ అనే పేరుతో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే భావంతో ప్రపంచ దేశాలు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాయి. కానీ వెనక్కి తిరిగి చూస్తే మనం ఇంకెంతో సాధించి మన ముందు తరాలు ఎంతో సాధించాయి. కానీ పూర్తిగా దాన్ని ఇంకా అందిపుచ్చుకోలేకపోతున్నాం. ఈరోజు కూడా ఒక గ్రహణం వచ్చిందంటే సెకండ్తో సహా మనకి రాసిస్తారు. ఈ శాస్త్రాలు మనకి అసలు సాంకేతికత అనే అవగాహన లేని రోజుల్లో పుట్టినవి. అంటే ఆ రోజుల్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, ఎంత సైన్స్ అభివృద్ధి చెంది ఉంటుంది. అఫ్కోర్స్ మనకు అర్థం కాకపోతే అది లేనట్టు కాదు. ఇక్కడ గాలి మనకు కనపడదు, అంత మాత్రాన లేదనుకోవడానికి అవకాశం లేదు. ఇంత నాలెడ్జి కూడా ఉంది, మన ముందు తరాల్లో ఉంది. కాకపోతే అది మనం పరంపరగా పొందటంలో అనేక డిస్టర్బెన్సెస్ రావటం. ఎప్పుడైనా మనం ఒక చెట్టు మీదకి రాయి వేయాలంటే ఆ చెట్టుకి నిండుగా కాయలు ఉన్న చెట్టుకే వేస్తాం. ఒక ఇంట్లో దొంగతనాలకి దోపిడీకి వెళ్ళాలంటే అది ఎంతో ఐశ్వర్యంతో కూడిన కలిగిన ప్రదేశం అయి ఉండాలి. ప్రపంచ దేశాల నుంచి ఇతర దేశ సైన్యాలు మన మీదకి వచ్చి వేల సంవత్సరాల క్రితం సుమారుగా 1000 సంవత్సరాలు పైబడి ఇతర దేశాల నుంచి మన పైకి వచ్చి మన కొన్ని భూభాగాల్ని ఆక్రమించి మనల్ని పరిపాలించడం, తదుపరి ఒక 200 సంవత్సరాలు విదేశీ పాలనలో మనం మగ్గిపోవటం. చివరిగా అది బ్రిటిషర్స్ కానివ్వండి, ముందు తరాల్లో వచ్చిన ముస్లిం సేనాలను కానివ్వండి, సైన్యాలు కానివ్వండి, వారు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ నిండుగా ఫలాలతో కూడిన వృక్షం ఉంది, ఐశ్వర్యంతో ఉన్న దేశం ఉంది. ఏమీ లేని వాళ్ళు వాటిని దోచుకోవడానికి వచ్చారు. వచ్చి ఈ భూమిని వారి అందుబాటులోకి తెచ్చుకుని మనల్ని మంచి ఆలోచనతో, మీరు పేర్లు వినే ఉంటారు, నలంద, తక్షశిల అనే యూనివర్సిటీస్ గురించి. ఇవి ఏనాటివి? వేల సంవత్సరాల క్రితం. ఇవాళ ఫారిన్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాం. యుఎస్ యూనివర్సిటీయో లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయో ఇంకో యూనివర్సిటీయో అంటున్నాం. అంతకంటే అభివృద్ధి చెందిన యూనివర్సిటీసు ఈ భూభాగంపై వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి. అందులో విద్యను అభ్యసించడానికి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి చదువుకుని వెళ్ళేవారు. ఎన్నో గ్రంథాలు ఉండేవి. అంత నాలెడ్జ్తో ఈ సొసైటీని లొంగ చేసుకోవటం, ఇటువంటి దేశాన్ని లొంగ తీసుకోవడం కష్టమని భావించి విదేశీ సేనలు అవంతా కూడా నాశనం చేశాయి. గత 200 మన ఈ 75 సంవత్సరాలు పక్కన పెట్టి గత 200 సంవత్సరాలు తీసుకుంటే అంతకుముందు 200 సంవత్సరాలు మన బానిస బతుకులకు లోనై మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోయాం. మన పూర్వీకులు ఎటువంటి వాటికి నిలబడ్డారు అన్నదాన్ని మనం మర్చిపోయి మన బానిస బతుకులు అంటే వి లాస్ట్ అవర్ అటానమీ. అది పోయి పరుల ఆధీనంలో ఉండి మన శక్తిని గ్రహించడం తగ్గించి మనం కొద్దిగా అణిగిమణి బతకటం, ప్రపంచ దేశాలు ముందుకు పోవటం. ఇక్కడ ఎంతో విజ్ఞానం కలిగిన రోజుల్లో
ఇప్పుడు గొప్ప దేశాలుగా భావించబడుతున్న యూరోప్, అమెరికా దేశాలు అవన్నీ బార్బేరియన్ ప్లేసెస్. అక్కడ రాజ్యాలు లేవు, నీతి లేదు, ధర్మం లేదు, సమాజం లేదు, ఆటవికమైన ప్రాంతాలు. అటువంటి సమాజంలో మనం ఉంటూ కూడా కొన్ని కారణాల వల్ల వెనకబడటం జరిగింది. మా చిన్నతనంలో, మీ వయసులో ఉన్నప్పుడు మాకు ఈ దేశ జనాభా చాలా ఎక్కువైపోయింది, ఇంత జనాభాతో ఈ దేశం ఎటు వెళ్తుంది, ఎలా బాగుపడుతుంది, పూర్ దేశంగా డెవలపింగ్ కంట్రీ కింద చెప్పుకునేవారు. ఉద్యోగాలు వస్తాయా, విద్యుత్ సంపాదించినా రావనే భావన ఉండేది. కానీ ఏ జనాభా అయితే ఒకప్పుడు అందరూ చాలా వీక్నెస్ దేశానికి అనుకున్నారో, ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పటి తరం వారికి డెమోగ్రఫిక్ బెనిఫిట్ ఆఫ్ ఇండియా. ఇదే మనం ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినప్పటికీ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆవిర్భవించాము. దానికి కారణం ఏమిటంటే యువత. ఏ దేశానికి వెళ్ళినా ఏ రాజ్యాలు అయితే మనల్ని పరిపాలించాయో ఆ రాజ్యాలకి పదవులు, ప్రధానమంత్రి పదవుల్లోకి వెళ్ళారు మన వాళ్ళు. ఇంగ్లాండ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మన సంతతికి చెందిన వారు మనల్ని పరిపాలించిన వాళ్ళని పరిపాలించారు. అది స్పేస్లో కానివ్వండి, రాజ్యపాలన కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, మనం భారతదేశం వాళ్ళు ఎంతో గర్వంతో చెప్పుకోవచ్చు. మన యువత మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తోంది. కానీ యువతలో ఇంకా ఎంతో సంపత్తి ఉంది. దీన్ని వెలితీయటానికి కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదీసుకుంటే 2047కి మనం అత్యంత ఘనమైన కంట్రీగా, దేశంగా ఎదుగుతామని నమ్మి మనకున్న కొన్ని ఏరియాల్లో ఉన్న వీక్నెస్ని కవర్ చేసుకోవడం కోసం ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా అందరూ సభ్యులు చెప్పే ఉంటారు, ప్రసంగించిన వారు. వీటిల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ముందు పోతున్న విధానము, స్పేస్ టెక్నాలజీస్, ఫార్మసీ, మేక్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ అట్ అవర్ ఓన్ ప్లేస్. ఇప్పుడు ప్రపంచ దేశాలు మనల్ని ఏదోలా లొంగ తీసుకోవడానికి, ఫారిన్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, సెల్ఫ్ రిలయన్స్ రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనకి ఫుడ్లో సెల్ఫ్ రిలయన్స్ వచ్చింది, టెక్నాలజీలో ఆల్మోస్ట్ సెల్ఫ్ రిలయన్స్కి దగ్గర పడ్డాం. ఎనర్జీలో ఇంకా కొంచెం గ్యాప్స్ ఉండిపోయినాయి. వీఆర్ నాట్ వెరీ సెల్ఫ్ రిలయంట్ ఆన్ ఎనర్జీ. వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్ టు గివ్ అస్ ప్రోడక్ట్స్ దట్ హెల్ప్ అవర్ ఎకానమీ టు బి డ్రివెన్. సో అందులో కొన్ని ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ మన సోలార్ అని, విండ్ అని, ఇతరత్ర అని, హైడ్రోజన్ బేస్డ్ అని, వీఆర్ ట్రయింగ్ టు కైండ్ ఆఫ్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఏరియాస్ వేర్ వీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. అప్పుడు ఎనర్జీలో కూడా సెల్ఫ్ రిలయంట్ అయితే మనం డిక్టేట్ చేస్తాం. మన ప్రధాని గారు చెప్తున్నట్టుగా మనది వసుదైక కుటుంబం అనే భావం. మనకెవరు శత్రువులు లేరు. మనకి ఎందుకు శత్రువులు ఉండాలి? మనం అందరితో మిత్రులుగా ఉండొచ్చు. ఏదో ఒక పక్కన ఉండాలనే వాదన విపరీత వాదన. అటువంటి ఆలోచన ఇవన్నీ మీ పిల్లలకి అర్థమవుతాయని నేను అనుకోను. కానీ సెల్ఫ్ రిలయన్స్ వచ్చినప్పుడు ఎనర్జీలో, ఫుడ్లో, డిఫెన్స్లో మనము ఎలా ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. ఆ దశకి చేరటానికి మరెంతో దూరంలో లేదు. ఆ సమయం 2047 లోపలే మనం సాధించాలని కొన్ని విధానాలని, విధుల్ని మన ముందు పెట్టడం జరిగింది. యువత ఆ విషయాల్లో ఉత్తేజం పొంది మరింత ఉత్సాహంతో ఈ దేశానికి వెన్నెముకగా నిలుస్తూ ఆ 2047ని ఇంకా ముందుగా భాగంలోనే మనం డెవలప్డ్ నేషన్గా వెళ్ళి మంచిని ప్రపంచ దేశాలకు అందించగలమని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ప్రసంగాన్ని ఆపుతున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. అమూల్యమైన తమ సందేశాన్ని మా విద్యార్థులకు అందజేసినందుకు కళాశాల తరఫున తమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఫీల్డ్ ఆఫీసర్ గారు ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద అలంకరించిన పెద్దలకి, మా సంగీత విద్యార్థులకి నమస్కారం. యాక్చువల్గా ఈ సమిట్ 2047 అనేది ఆ రోజు మేము జరిగిన విషయం చెప్తాం సార్. 2047 అనే ఒక మెమో వచ్చింది మాకు వచ్చిన తర్వాత యాక్చువల్గా విజువల్ ఆర్ట్స్ అంటే
వికసిత భారత్ మెయిన్ విజువల్ ఆర్ట్స్ మీద, పెయింటింగ్స్ మీద చేయాలి. ఇదేంటి మ్యూజిక్ కాలేజ్కి విజువల్ ఆర్ట్స్ ఏంటి ఉంటాయనేసి మేము ఆ రోజు మేము డిస్కస్ చేసుకున్నాం. కానీ ఆ కార్యక్రమం తర్వాత మా డైరెక్టర్ గారు ఒక వీసీ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఒక నిర్దేశం చేశారు. కానీ మన సంగీతంలో కూడా ఇంత ఆర్ట్స్ మీద గ్రిప్ ఉందనే విషయాన్ని ఈ 6 కాలేజీలు కూడా చాలా చక్కగా అప్డేట్ చేస్తున్నారండి. అదే కాకుండా యాక్చువల్లీ ఈ కార్యక్రమానికి ముందు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని నోడల్ ఆఫీసర్గా టూరిజం ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది మన టోటల్గా స్టేట్ వైజు. కానీ వాళ్ళకన్నా మన స్టేట్లో ఉన్న 6 కాలేజీల నుండి విపరీతమైన ఫీడ్బ్యాక్ ఉంది సార్. అప్పటి నుండి ప్రతిరోజు కూడా నిత్యం ఏదో కార్యక్రమం, యాక్చువల్ సెలవులేమో రేపటి నుండి క్లోజ్ అయినప్పటికి కూడా అన్ని కాలేజీలు కూడా 24వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేస్తున్నారు. యాక్చువల్లీ విజువల్ ఆర్ట్స్ మీద ఉన్న గ్రిప్పింగ్ కూడా చాలా వరకు మన ఉన్న మ్యూజిక్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి తేవాలి అనే ఉద్దేశంతో మన డైరెక్టర్ గారు మల్లికార్జున గారు తెలియజేశారు. తర్వాత మేమేమనుకున్నామంటే ఒకరోజు ఈ కార్యక్రమంలో ఎప్పుడు 22 నుండి సెప్టెంబర్ 22 నుండి కదా, 22 నుండి అక్టోబర్ 2 వరకు చేయమన్నారు సార్. అక్టోబర్ 2లోని ఈ కార్యక్రమం అంటే మాకు ఏదో ఒకరోజు మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసేస్తే అయిపోద్ది అనుకున్నారు. కానీ ఈరోజు 6 రోజులు కూడా ఒక ప్లాన్ చేసి ఇదే కాలేజ్ కాకుండా గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం 6 కాలేజీలో కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇదే ఎంకరేజ్మెంట్ కూడా ఇప్పుడు ఈ వారం రోజులే కాదమ్మా, పెద్దలు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఉన్నాయి. మీకు ఏదైనా డ్రాయింగ్ గురించి అవగాహన కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డ్రాయింగ్ మీద అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటూ, ఆ ఉద్దేశం కూడా అంతే, నెక్స్ట్ జనరేషన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశం కాబట్టి పెద్దలు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి. ఫోన్ నెంబర్లు తీసుకొని మనకు కాకపోయినా మన తాలూకా వాళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్ చేయడానికి పెద్దలు ఎప్పుడు కూడా ముందుంటారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కళాశాల దిశానిర్దేశకులు ఫీల్డ్ ఆఫీసర్ గారు మనకి ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా రంగంలో విశేషమైనటువంటి కృషి సల్పుతూ ఈరోజు కూడా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన బోరాడు శ్రీనివాసరావు గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా తిరుపతి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు మన ప్రక్కన ఎవరున్నారు, మన ముందు ఎవరున్నారు అనేటటువంటి ధ్యాస మనకి ఏమాత్రం కూడా ఉండదు. వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామా లేదా అనేటటువంటి భక్తిభావంతోనే మనం ఉంటాం. అదేవిధంగా ఈ కళాశాలలో ఈ వేదిక పైన మహా విద్వాంసులు కచేరీ చేస్తునేటప్పుడు ముందుని 5 ఉన్నా 10 మంది ఉన్నా 3 గంటల పాటు కచేరీ జరిగినటువంటి అనేక ప్రదర్శనలు నేను 2 కళ్ళతో చూశాను. నేను అటువంటి పెద్దల చేత మాటలు కచేరీ ముగిసిన తర్వాత వారి మాటలు వింటే దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తామో ఈ వేదిక పైన కచేరీ చేసినటువంటి అనుభూతి పొందుతామని పెద్దలందరూ చెప్పగా విన్నటువంటి మాటలు. ఈ కళాశాలలో నేను విద్యార్థిగా ఉండేటప్పుడు గురువుల ఎదురు కూర్చోవటం కానీ వారి సరసన నిలబడి మాట్లాడడం కానీ అటువంటి నేపథ్యం ఎప్పుడూ కూడా లేదు. ఈరోజు చాలా ఒక శరీరం గగురుపాటు కలిగించేటటువంటి అంశం. నేను ఒక 30 ఏళ్ళుగా అనేకమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శనల దగ్గరుండి చూసిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడికి వస్తే ఇంతవరకు ఇక్కడ పాట కచేరీ కానీ మాట కచేరీ ఎప్పుడూ లేదు. చాలామందికి అవకాశం కల్పించి ఒక మధురమైన అనుభూతిని రాజుగారు వచ్చారు. ఆయన మన రాష్ట్రంలోనే ప్రముఖ ట్రస్ట్ అయినటువంటి మాన్సాస్, అందులో ఇంజనీరింగ్ కళాశాలలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి సాంకేతిక నిపుణులుగా తయారు చేసినటువంటి రాజుగారు తన అనుభవాల్ని ఈ 100 ఏళ్ళు వికసిత భారత్లో
భారతదేశం ఏ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి పురోభివృద్ధి సాధిస్తేనే వికసిత భారత్, ఏదో ఒక వర్గం కోసం ఒక మూలక కోసం కాదు. అదేవిధంగా ఈ 100 ఏళ్ళు 2047కి 100 ఏళ్ళు పూర్తిలో సమగ్రమైనటువంటి పురోభివృద్ధి సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక విజన్తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుబంధంగా ఉండేటటువంటి కొన్ని సంస్థలు ఇందులో భాగస్వామ్యమై ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం చాలా హర్షించదగినటువంటి అంశం. పెద్దలైన తమందరికీ కూడా ఒక చిన్న మాట చెప్పాలన్నది నా కోరిక. విశాఖపట్నంకి కూతవేట దూరంలో విజయనగరం ఉండటం వల్ల అక్కడ ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగితే ఇక్కడ నుండి ఉండేటటువంటి కాస్త సీనియర్ రిపోర్టర్స్ని అక్కడికి తీసుకువెళ్తారు. ఈ మధ్యలో రాడ్సన్ బ్లూ రిసార్ట్ అనేటువంటి ఒక పెద్ద రిసార్ట్లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక పెద్ద లంచ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరిగిన తర్వాత దానికి నారా లోకేష్ గారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రో కబడ్డీ టీం, దానికి సంబంధించిన క్రీడాకారులు అందరం కూడా హాజరు కావడం జరిగింది. రకరకాలైనటువంటి విందు పెట్టారనమాట. విందు అంటే ఒక జున్నులో గేదె పాలతో తయారైన జున్ను, ఆవు పాలతో తయారైన జున్ను, బెల్లంతో తయారైన జున్ను, పంచదారతో తయారైన జున్ను. అంటే వాళ్ళు విందు ఏ స్థాయిలో ఇచ్చారో మీరు ఒక్కసారి దయించి ఆలోచించవచ్చు. బాగా భోజనం అయింది, అయిపోయిన తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నా కారులో నేను బయలుదేరుతూ వస్తున్న క్రమంలో అక్కడ ఒక పాన్ షాప్ ఉంది. ఆ పాన్ షాప్ దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కొని సరే అక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళ లగేజు అన్నీ కూడా పట్టుకుని ఉన్నారు. వాళ్ళని అడిగాను, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఈ లంచ్ టైంలో బ్రెడ్ తింటాను రేటు అని అడిగాను నేను. ఇప్పుడు తెలుగు భాషా దినోత్సవం అయింది, అక్కడి నుంచి వస్తున్నామండి. గొప్ప ప్రోగ్రాం జరిగిందండి అని అన్నారు. అది ప్రోగ్రాం జరిగింది కదా, మరి ఏంటి భోజనం చేశారా అంటే, లేదు సార్ భోజనం ఏమీ లేదు సార్ అన్నారు. అదే భోజనం చేయకపోవడం ఏంటన్నా? ఏం లేదు సార్, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు సార్ అన్నారు. అంటే కళాకారులు ఏ ప్రాంతంలో అయితే గౌరవింపబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. అంటే అక్కడ కల్చర్ ఉంటుంది. కళాకారులు గౌరవించబడలేదు అంటే, స్త్రీ ఏ ప్రాంతంలో అయితే గౌరవించబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆర్యోక్తిలో ఉంది. ఎందుకోసం అంటే మన సహజమైనటువంటి మనతో పుట్టినటువంటి ఆడపిల్లనే మనం గౌరవించలేదంటే మన కల్చర్ లేనట్టు లెక్క కడతారు పెద్దలు. అదేవిధంగా కళాకారులు కూడా మనం గౌరవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రాంతాన్ని చూసామంటే ఆ ప్రాంతంలో ఎక్కువ నీరు ఉందంటే ఆ ప్రాంతం బాగా పరిపుష్టిగా ఆర్థికంగా వృద్ధి చెందిందని మనం అనుకుంటాం. ఎందుకోసం అంటే నీరు ఉన్నదంటే పచ్చని చెట్లు ఉంటాయి, పాడి పంటలు ఉంటాయి, పాడి పరిశ్రమ ఉంటుంది. అందుకోసమనే నా యొక్క ఆవేదన ఏంటంటే, ఒక పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధిగా ప్రభుత్వాలు వచ్చేటప్పుడు ఇప్పుడు డిఎస్సి వచ్చింది. డిఎస్సిలో ఎన్ని పోస్టులు తీశారు? మ్యూజిక్ పోస్టులు, డ్రాయింగ్ ఎన్ని పోస్టులు తీశారు? ఎవరు అడుగుతున్నారు? ఒక్కరు కూడా అడగలేకపోయినటువంటి పరిస్థితి. అయితే మన కళాశాలలో ఏ విభాగంలో విద్యార్థిగా ఉన్నా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత సంపాదిస్తున్నాడో మన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు అంత సంపాదిస్తున్నారు. నాదస్వరం కానీ, డోలు కానీ, అంటే క్రమశిక్షణ కలిగినటువంటి విద్య నేర్చుకోవాలి. ఏదో ఇలా గాలివాటంగా వచ్చి మనం అలా ఒకసారి కాలేజీ ముట్టుకొని వెళ్తామంటే ఇది మనకేం వచ్చేటటువంటి సబ్జెక్ట్ కాదు. బాగా ప్రాక్టీస్ చేస్తే నాతో నేర్చుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ఇలా చాలా దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్తూ 50-60 వేలు ఒక నెలకు సంపాదిస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. మనకు సబ్జెక్ట్ రావాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, క్రీడలకు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారో కళలకు కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు కల్పించి తీరాలి. కళాకారులకి, క్రీడాకారులను అక్కడ మాతో పాటు చాలా హోస్ట్ చేశారు. మరి క్రీడాకారులు హోస్ట్ చేసినప్పుడు కళాకారులు ఎందుకు వాళ్ళకి తగినటువంటి గౌరవం, గుర్తింపు ఇవ్వరనేటటువంటిది ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి వికసిత భారత్లో కళాకారులకి సముచిత స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమనే చిత్రలేఖనం కావచ్చు, మిగిలినటువంటి కళలు కావచ్చు, చతుశ్రేష్ఠి కళలు 64 కళలలో క్రీడ ఒక కళ, మిగిలిన ఒక్కొక్క కళ ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, క్రీడాకారులకు మీరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో ఇవ్వండి, కళాకారులకు కూడా అవకాశం ఇవ్వండి. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనేటటువంటి క్రీడాకారులకు ఉద్యోగం వచ్చేటప్పుడు మీరు నేషనల్ వైజ్ పాల్గొన్నారా, అయితే మీకు ఇన్ని మార్కులు కలుస్తాయి అంటారు. మరి కళాకారులకు ఏది ఎక్కడుంది గుర్తింపు? అందుకోసమనే
ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక ఆశాజనకమైనటువంటి ఆశాభావం ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు పరిరక్షిస్తారనేటటువంటి ఒక ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి రానున్నటువంటి 3-4 ఏళ్లలో తప్పనిసరిగా కళలను గుర్తించి కళాకారులకు సముచితమైన స్థానం కల్పించాలని ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే కళాకారుడు తలుచుకుంటే ఎంత పనైనా చేయగలడనేది మహానటుడు ఎన్టీఆర్ రుజువు చేశారు. అంతవరకు ఉండేటటువంటి ఒక మహాప్రస్థానమైన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీని కూకటి వేళ్లతో ప్రకలించి అక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ అని పెట్టి తెలుగు భాష కోసం, కళాకారుల కోసం ఆ మహానుభావుడు ఎంతో కృషి చేసిన సందర్భం, నేపథ్యం ఉంది. కళాకారుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడనేటటువంటిది మనకి చరిత్రలో నిరూపితమైనటువంటిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు, వీరి సారథ్యంలో కళలను పూజించి కళాకారులను గౌరవించేటటువంటి మంచి రోజులు వస్తాయని చెప్తూ మీ ముందు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలని అక్కడ కూర్చొని రాసుకునేటటువంటి నాకు ఇలా ప్రముఖుల పక్కన, గురువుల పక్కన కూర్చొనే అవకాశం, మీ ముందు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించినటువంటి సోదర సమానులైనటువంటి కళాశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి మేడం గారికి, నా ప్రక్కనున్నటువంటి గురువులకు, నా ముందునున్నటువంటి గురువులకు, విద్వాంసులు కాబోతున్న విద్యార్థులందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. స్వదేశే రాజపూజిత విద్వాన్ సర్వత్ర పూజ్యత్ అనే విషయాన్ని మనకి విపులీకరించి ఒక కళాకారుల తాలూకా, విద్వాంసుల తాలూకా పరిధి అవధులు దాటి ఎలా ఉంటుందో చూపించగలిగినటువంటి వక్త మన పోరాటి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు. ఈనాటి సభ విచ్చేసినటువంటి అతిథులు ముగ్గురికి కూడా హృదయపూర్వకమైనటువంటి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మిగిలిన కార్యక్రమం కూడా ఇంకా ఉన్నది కాబట్టి, ఇంకా కంటిన్యూషన్ కార్యక్రమం ఉన్నది కాబట్టి, సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. తిరిగి మిగిలిన ఈ ఎలక్ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అది కంటిన్యూ చేయమని రాధాకృష్ణ గారిని కోరుతున్నాను. స్టాఫ్ అందరూ కూడా వచ్చి గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరు కూర్చోవాలి. నెక్స్ట్ కార్యక్రమం ఉంది, ఎవరు లేవద్దు.